తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడాను కొన్ని కార్యక్రమాల్లో విజయం సాధించగలుగుతారు. ప్రతి పనిని చిరునవ్వుతో సాధించాలనే ఉద్దేశంతో నమ్మకంగా ఉంటారు. ఏదైనా కానీ మనం మంచితనంతో సాధించాలి, ఇతరులతో వివాదాలు పెట్టుకోకూడదు అని గట్టి నియమం ఒకటి మీకు మీరుగా అనుకుంటారు. అదృష్టం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మీరు చేసేటటువంటి చిన్న పనుల్లోనూ పెద్ద పనుల్లోనూ అభివృద్ధి కనపడుతుంది. వెండి బంగారం కొనుగోలు చేస్తారు. బ్యాంకు బ్యాలెన్స్ విషయమై ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తారు. కుటుంబంలో ఐకమత్యత మీలోని ఆనందాన్ని ఇనుమడింపజేస్తుంది. కుటుంబంలో మరొకరికి ఉద్యోగం రావటం, మరొకరికి సంపాదన పెరగటం అనేది మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మంచి ఫలితాలను సాధించడానికి విశేషమైనటువంటి కృషి చేస్తారు. ఈ రాశిలో జన్మించినటువంటి కళాకారులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. నూతన వస్త్రధారణకు, అలంకరణకు ప్రాధాన్యతనిస్తారు. నిష్ణాతుల సలహాలు, సూచనలు పాటిస్తారు. విదేశాల్లోని మీ వారి ఉన్నతి కూడా మీకు ఆనందం కలిగించే అంశాల్లో ఒకటిగా అవుతుంది. అంతేకాకుండా వివాహాలు, శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు సానుకూలమైన వాతావరణంలో ఫలిస్తాయి. అదేవిధంగా ప్రతి విషయంలోనూ మిమ్మల్ని విమర్శిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని సానుకూలమైన దృక్పథంతో చూసి మీ వర్గంలో చేరటం అనేది జరుగుతుంది. రెండు వర్గాల మధ్య ఏర్పడేటువంటి విభేదాలు మీకు లాభించే విధంగా ఉంటాయి. మనలో మనకి కొట్లాటొద్దు, ఆయనకే అప్పచెబుదామన్న ఉద్దేశంతో అందరూ కూడా మిమ్మల్ని ఆమోదించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలోనూ, విలువైన వస్తువుల భద్రత విషయంలోనూ చాలా జాగ్రత్త వహించాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడాను జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ట్యాక్సులు వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వపరమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అంటే కాంట్రాక్టులు కానివ్వండి, వర్క్ కాంట్రాక్టులు కానివ్వండి, లీజులు కానీ, సబ్ లీజులు కానీ ఇలాంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. పునర్వివాహ సంబంధమైన ప్రయత్నాలు చేసుకునే వారికి ఈ వారం ఆకస్మికంగా అదృష్టం కలిసి వచ్చి పునర్వివాహ సంబంధమైన ప్రయత్నాలు సానుకూలపడతాయి. మానసికమైనటువంటి సంతోషం, మానసికమైనటువంటి ధైర్యం ఏర్పడుతుంది. ప్రతి విషయంలోనూ దైవానుగ్రహం ఉంది. అందువల్లే మనం ఈ విధంగానైనా నడుచుకోగలుగుతాం, ఈ మాత్రమైనా ఉన్నాం అనే భావంతో మీరు ఉంటారు. ఈ రాశివారు అనునిత్యం సర్వరక్షాసురంతో స్నానమాచరించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ నెల 27వ తేదీన అంటే మహాశివరాత్రి నాడు జరిగేటువంటి మహాపాశుపత హోమంలో పాల్గొని మహాపాశుపత హోమం చేయటం అనేది ఈ రాశి వారికి విశేషంగా చెప్పదగినటువంటి సూచన.